ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం కానుంది. అయితే దీనికి సంబంధించి కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు చెప్పండి, టీడీఎల్పీ దీనికి సంబంధించి అయితే మీటింగ్ జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీంట్లో ఏ విధమైనటువంటి చర్చలు జరిపే అవకాశం ఉందంటారు? కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటుగా భేటీ జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉందంటారు? థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో కొలుదేరినటువంటి ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే పలు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ నెల 11వ తేదీన టీడీఎల్పీ సమావేశం అయితే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని కసరత్తులు అయితే పూర్తయ్యాయి. అయితే 11వ తారీఖున ఆయన ఏదైతే టీడీఎల్పీ సమావేశం నిర్వహిస్తారో అయితే కొత్తగా ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలతో అటు చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత ఈ నెల 12న ఇటు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఉండవెల్లికి ఇప్పటికే ఏదైతే ఈ రోజు చూస్తే ఉండవెల్లి అటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలంతా కూడా ఇప్పటికే రావడం జరిగింది, వారితో భేటీ అవ్వడం కూడా జరిగింది. అయితే ఎంపీలకు ముఖ్యంగా రేపు అందరూ కూడా ఏదైతే ఎన్డీఏ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అందరూ ఢిల్లీకి వెళ్ళాలంటూ కూడా ఆయన సూచించారు. రేపు ఉదయాన్నే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకుంటారు. అయితే ఈ రోజు రాత్రికే ఈ యొక్క ఎంపీలంతా కూడా ఢిల్లీకి చేరుకోవాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీలే కాకుండా మిగిలిన ఎవరైతే ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారో ఎంపీలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నెల 12వ తారీఖున ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సంబంధించి పార్టీ శ్రేణులు విస్తృత స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచే ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఏదైతే అమరావతిలో ఎక్కడైతే ఉద్దండరాయని పాలెం దగ్గర ఎక్కడైతే గతంలో అమరావతి రాజధాని శంకుస్థాపన నరేంద్ర మోడీ చేతుల మీదుగా చేశారో అదే ప్రాంతం నుంచి చంద్రబాబు నాయుడు మరొకసారి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే ఎక్కడైతే విధ్వంసం ప్రారంభమైందో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఈ యొక్క పునరావృతం అవుతుంది అనే దాని మీద ఏదైతే అభివృద్ధి పునరావృతం అవుతుంది అనే దాని సంకేతాలు ఇచ్చేందుకు అక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి సంకల్పించారు. దీనికి సంబంధించి ఈ నెల 9నే అసలు శంకుస్థాపన చేయాల్సి ఉంది, ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే అటు నరేంద్ర మోడీ కూడా 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం 12వ తేదీకి ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అయితే మార్చుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద 12వ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులతో పాటు అలాగే ఎన్డీఏ ఎవరైతే ఎన్డీఏ కూటమి సభ్యులు ఉన్నారో వీరంతా కూడా ఎన్డీఏ మిత్రపక్షాలను కూడా ఇప్పటికే కబుర్లు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరికీ ఆహ్వాన పత్రికలు అయితే పంపిస్తున్నారు. అయితే 9వ తారీఖున అటు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం
స్వీకారం తర్వాత 12వ తారీఖున ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు ఆయనతో పాటు కొంతమంది ఎవరైతే ఈ యొక్క మంత్రులు పదవులు ఆశిస్తున్నారో వారు కూడా ఈ ప్రమాణ స్వీకారం ఆయనతోనే చేస్తారు. అయితే వారికి కేటాయించేటువంటి మంత్రి పదవులు మాత్రం తర్వాత కేటాయిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే అటు టీడీపీలో ఉన్నటువంటి ఆశావాహులతో పాటు జనసేన బీజేపీ కూడా ఆశావాహులు కూడా మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో 2014లో అటు బీజేపీకి 2 మంత్రి పదవులు ఇచ్చారు. ఒకటి దేవాదాయ ధర్మాదాయ శాఖ, మరొకటి ఏదైతే ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వారు మాత్రం 3 పదవులను అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు జనసేన 4 మంత్రి పదవులు అడుగుతుంటే 3 మంత్రి పదవులు వచ్చేటట్లుగా కూడా సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే గతంలో మాదిరిగా సీనియర్లు కాకుండా ఈసారి కొంతమంది కొత్త వ్యక్తులు ఎవరైతే ఈసారి అత్యంత ప్రతిభను కనబరిచారో, ఎక్కడైతే ఎప్పటి వరకు కూడా టీడీపీ గెలవదు అనుకున్నటువంటి ప్రాంతంలో ఏదైతే అక్కడ లెజెండ్లుగా నిలబడినటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి ఈసారి మంత్రి పదవులు కేటాయించాలన్నట్టు యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే కుల ప్రాతిపదికన ఏదైతే సామాజిక వర్గ ప్రాతిపదికన కూడా ఈసారి మంత్రి పదవులు కేటాయించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా పరంగా చూస్తే ఇప్పటికే 4 నుంచి 5 వరకు కూడా పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరు ఈ యొక్క మంత్రి పదవిని కైవసం చేసుకోబోతున్నారు అనేది వేచి చూడాలి. మొత్తం మీద చూస్తే ఈ నెల 12వ తారీఖున జరగనున్నటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించి 11వ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క టీడీఎల్పీ సమావేశంలో అటు సభాపక్ష నేతగా ఇటు చంద్రబాబు నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత 12వ తారీఖున ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకైతే పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రైట్. అలాగే 12వ తేదీన జరిగే ఈ ప్రమాణ స్వీకారంకి సంబంధించి ప్రధాని మోదీ కూడా హాజరవుతారు. ఎన్డీఏ కూటమికి సపోర్ట్గా అనేసి అని చెప్పి కూడా టాక్ అయితే నడుస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజం? మమతా, ముఖ్యంగా ఏదైతే ఇటు 9వ తారీఖున అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత నరేంద్ర మోడీతో సహా అటు అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్ తదితరులంతా కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రానున్నారనేటువంటి సంకేతాలు అయితే ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతానికి అగ్రనేతగా ఉన్నటువంటి ప్రధాన రోల్ పోషిస్తున్నటువంటి యొక్క చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఖచ్చితంగా అందరూ హాజరవుతారని చెప్పేసి తెలుస్తూ ఉంది. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో ఆ సమయంలో వచ్చినటువంటి ఈ టీడీపీకి సంబంధించినటువంటి మిత్రపక్షాలన్నీ కూడా ఈసారి మరొకసారి రాబోతున్నాయి. అంటే అమరావతిని మళ్ళీ తిరిగి పునఃప్రారంభిస్తున్నాం అనేటువంటి సంకేతాలు ఇవ్వడం కోసమే అమరావతిలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఉద్దండరాయనిపాలెంలో ఏదైతే 171 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి ఎక్కడైతే ఈ యొక్క చేశారో అక్కడి నుంచే ఈ యొక్క ప్రారంభం ఏదైతే మళ్ళీ కొనసాగుతుంది అనే సంకేతాలే ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ప్రధాన కారణాలు. మమతా. రైట్. థ్యాంక్ యూ ఏడుకొండలు. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.